హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. ఈరోజు మార్నింగే ఇంట్లో పనులైతే స్టార్ట్ చేశాను. 8 అయ్యేసరికి నేను ఫ్రెష్ అప్ అయిపోయి వస్తాను. ఇంకా వచ్చి రాగానే పరమాన్నం అయితే వండుదామని ప్రిపేర్ చేస్తున్నాను. ఒక చిన్న గ్లాస్‌తో రైస్ అయితే తీసుకున్నాను. అందులోనే కొంచెం ఎళ్తుంచాననమాట. పైన కొంచెం పెసరపప్పు అయితే వేస్తాను. ఇక నేను రైస్ అది ఎంత క్వాంటిటీ తీసుకున్నానో బెల్లం కూడా అంతే క్వాంటిటీ తీసుకుంటాను. ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా అయినా తీసుకుంటాను గానీ తక్కువైతే తీసుకోను. మా ఇంట్లో వాళ్ళకైతే షుగర్ ఎక్కువగానే ఉండాలి. ముఖ్యంగా మా బావకి స్వీట్ గాని తక్కువయిందంటే తినడమైనా మానేస్తారు గానీ, అస్సలు తినరు తక్కువైతే. అందుకోసమనే కొంచెం బెల్లం అది ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాను. ఇలాంటి స్వీట్ ఐటెమ్స్ ఏమైనా చేసేటప్పుడు. ఇంక ఈరోజు హోలీ కదా! మా పిల్లలకైతే హాలిడే. ఇంకా హాలిడే అయినా కాకపోయినా మా చరణ్ అయితే ఒక 4, 5 డేస్ నుండి స్కూల్‌కైతే వెళ్ళడం లేదు. బాలేదనమాట తనకి. చికెన్ పాక్స్ అయితే వచ్చేసాయి. అందుకోసమనే రోజుకొక ఐటెమ్ చేస్తున్నాను. ఈరోజైతే పరమాన్నం వండుతున్నాననమాట. ఇంక నిన్నైతే నేను ఇలా పెసరపప్పును, రైసు వేసి సాల్టేసి వండారు మా నానమ్మ. ఈరోజు నేను పరమాన్నం అయితే చేస్తున్నాననమాట. ఇంక అందుకోసమే నాకు కూడా వీడియోస్ పోస్ట్ చేయడం అయితే కుదరలేదస్సలు. ఇంకా పిల్లాడికి బాలేదు కదా! చూసుకున్నప్పటికి సరిపోతుంది. టైలరింగ్ గూడా చేయలేదు. ఇంక తీరా ఈరోజు తీద్దాం కదా అనుకున్న లోపల కరెంట్ గూడా పోయింది. ఒక బ్లౌజ్ అయితే కట్ చేశాను మెల్లగా. ఆ ఒక్క బ్లౌజు స్టిచ్చింగ్ చేసేస్తే సరిపోతుంది ఈరోజు అనుకున్నాను గానీ, ఇంకా కరెంట్ అయితే పోయింది. నార్మల్‌గా కుట్టే అలవాటు లేదు కదా! చాలా రోజులయింది తప్పిపోయి. నార్మల్‌గా కుట్టడం గూడా కష్టమేలెండి. స్టిచెస్ అవి అన్నీ కూడా పెయినొస్తూ ఉంటాయి. నార్మల్‌గా గాని ఎక్కువ సేపు స్టిచ్ చేశామంటే. అందుకోసమనే నేను నార్మల్‌గా అయితే స్టిచ్ చేయడానికి ఎక్కువగా ప్రిఫర్ చేయను. ఇంకా అందులో ఒక 3 గ్లాసెసో, 4 గ్లాసెస్ వాటర్ వేసి, ఒక చిన్న పాలు ప్యాకెట్ యాడ్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా మార్నింగే టీ పెట్టాను. అంబలి కూడా కాచాను. పాలు మరగబెట్టాను. వేడి నీళ్ళు అవన్నీ పెట్టాను. ఇంక స్టవ్ మీద అయితే పరమాన్నం పెట్టాను గదా! అది ఉడుకుతూ ఉంది. చట్నీ ప్రిపేర్ చేద్దామని రెడీ అవుతున్నానింకా. నిన్నయితే టమాటా చట్నీ చేశాను. అందుకోసమే ఈరోజు పలుకుల చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా స్టవ్ మీద ఆయిల్ వేసి వేపకూడదంట. అందుకోసమనే అన్నీ కూడా ఇలా కళాయిలో వేసేస్తున్నాను. పలుకులు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిలు అన్నీ ఇందులో వేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. అవి చిటపటలాడకూడదంట. ఎందుకంటే పిల్లాడికి బాలేదు కాబట్టి ఒళ్ళది మండుతూ ఉంటది అనేసి అంటున్నారు. మనకు కూడా అంతగా ఐడియా లేదు కదా! అందుకోసమనే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. అందులోని పిల్లల విషయం అంటే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కదా! మనం ఏదైనా చెప్పగలం. బట్ వాళ్ళకేదైనా అయితే చెప్పడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ మనం చూసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసమనే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి పిల్లలకు బాలేనప్పుడు. ఇంక మా పాప అయితే డైలీ స్కూల్‌కెళ్ళిపోతుంది. ఈరోజు ఇంటి దగ్గరే ఉంది. తనను కూడా చూసుకోవాలి. ఇంక పలుకులు ఇవన్నీ వేసి స్టవ్ మీద పెట్టేసాను. కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోను కొంచెం వేపిన శనగపప్పు వేసి పక్కన పెట్టేస్తే మిక్సీ పట్టేసుకోవడమే. ఈ చట్నీలకి గానీ, కూరలకి గానీ వేటికి కూడా పోపు అది పెట్టకూడదంట. నేను నార్మల్‌గా మిక్సీ పట్టేసి వదిలేస్తున్నాను. తాలింపులయితే ఏం పెట్టట్లేదు. మామూలు కర్రీస్ అయినా సరే అన్నీ కలిపేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఉల్లిపాయలు, టమాటీలు, కాయగూరలు ఏవైతే అవి అన్నీ కలిపేసి ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇంక దగ్గరికి మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు, కారం యాడ్ చేసి కాస్త వాటరేసి మగ్గనిస్తున్నాను. ఫ్రైలు గానీ ఇలాంటివి ఏమి చేయకూడదంట. చాలా జాగ్రత్తగా ఉండాలనేసి అంటున్నారు. ఇంక చరణ్‌కయితే కొంచెం హెవీగానే వచ్చాయి. సరేలే కదా! మెడిసిన్ వాడొచ్చేమో అనేసి నిన్నైతే హాస్పిటల్‌కి వెళ్ళాను. మెడిసిన్ అయితే తెచ్చాను వాడొచ్చన్నారని. బట్ వాడేమో నిన్న మార్నింగ్ వేసుకున్నాడు బలవంతం మీద. వాళ్ళ డాడీ ఉన్నారు నిన్న పట్టుకున్నారనమాట. ఇంక ఈవినింగ్ ఏద్దాం కదా! అనేసి అంటే అస్సలు రెస్పాండ్ అవ్వలేదు. దాదాపు ఒక 2 గంటల సేపు పడుకోకపోయినా అలా ముసుగు కప్పేసుకొని ఉన్నాడు. పిలిచినా పలకడు. మెడిసిన్ వేసేస్తామేమో అనేసి. ఇంక తీరా చూస్తే ఏంటి నైట్ అయిన తర్వాత చరణ్ ఓకేలే మెడిసిన్ ఎయను. పడుకుండి పోతున్నాను గుడ్ నైట్ అంటే అప్పుడు చెప్పాడనమాట. ఓకే మమ్మీ గుడ్ నైట్ అనేసి. అంతసేపు కూడా తెలుగేసే ఉన్నాడసలు. కాకపోతే ఎక్కడ మందులేసేస్తానో అనేసి అంతసేపు పడుకున్నట్టే యాక్టింగ్ చేశాడు. ఇంకెందుకులే అంత బలవంతంగా వేయడం అనేసి నేను కూడా వేయలేదు. నైటు వేయలేదు. ఇంకా ఈరోజు మార్నింగ్ కూడా వేయలేదు. బ్రష్ చేయడానికి వెళ్ళాడు ఇప్పుడే బయటికి. నానమ్మ అయితే బయటికి తీసుకొనెళ్లారు. ఇంకా లోపల తనొచ్చే లోపల మంచం అదంతా నీట్‌గా పరిచేసి తుడిచేద్దాం రూము అదిని అనేసి దులుపుతున్నాననమాట. చెత్త చెత్తగా అయిపోయింది. మొత్తం ధూళి ధూళిగా ఉంది. మొత్తం అంతా కూడా ఇలా దులిపేసి నీట్‌గా పరిచేస్తున్నాను.
పరిచేసి రూమ్ కూడా ఒకసారి తుడిచేసి కిందన వేపాకులు అవన్నీ ఉన్నాయి అవన్నీ తీసేసి ప్లేట్ తో నిన్న చెప్పాను కదా రైసును పప్పు వేసి కలిపి ఉడకబెట్టాను సాల్ట్ వేసి అదైతే ప్లేట్ లో వేసి కొంతసేపు ఇలా ఆవిరి పట్టించాం అనమాట. ఆవిరి పట్టించి ఇంకా ఆ ప్లేట్ తో అలా మంచం కింద పెట్టేసి వదిలేసాము. ఇంక ఈ రోజు తీస్తానన్నమాట అవన్నీ. చెంబులో కూడా వాటర్ మార్చేసి కొంచెం పసుపు వేసి వేప కొమ్మలు అవన్నీ వేసి పెట్టాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఈ పనులు అలా సరిపోతున్నాయి అనమాట. అందుకనే నాకు డైలీ వీడియోస్ తీయడం కుదరడం లేదు. ఈ రోజు ఇలా కాదు, పాపకు కూడా ఎలాగో స్కూల్ సెలవే కదా అని మెల్లగా ఒక్కొక్క పని చేస్తున్నాను వీడియో తీసుకుంటూ. ఇంట్లో కూడా వీడియో తీయడానికి కొంచెం వీలుగా లేదనమాట. అందుకోసమనే తీయడం లేదు. ఇంక ఈ రోజు నుండి అలా కాదు, డైలీ కూడా నేను షెడ్యూల్ ప్లాన్ చేసేద్దాం అనుకుంటున్నాను. అంటే నేను ఈ రోజు తీసింది ఒక 2 days పట్టొచ్చు మీకు వీడియో రావడానికి. ఎందుకంటే ఈ రోజు ఆల్రెడీ ఒక వీడియో అన్నది పోస్ట్ చేశాను నేను. కాబట్టి ఇది హోలీ అయిన ఒక 2 days కి మీకు వస్తుంది. అంటే ఒక 2 వీడియోస్ నేను ఆల్రెడీ పెట్టేస్తాను. రేపు ఒక 2 o'clock కి కరెక్ట్ గా వీడియో వచ్చేటట్లుగా పెడతాను. అలాగే నెక్స్ట్ డే 2 o'clock వచ్చినట్లుగా షెడ్యూల్ ఆప్షన్ ఉందన్నమాట. సో అందులో పెట్టేసాం అనుకోండి, టైము డేట్ మనం పెట్టేస్తే ఆ డేట్ ప్రకారం మీకు ప్రతిరోజు వ్లాగ్ కూడా టైం మీద అయితే వచ్చేస్తుంది. ఇంక చూసారు కదా, ఇవన్నీ కూడాను వేపాకులు అనమాట. నేను తీసినవి ఒక కవర్ లో పెట్టేసి పెడుతున్నాను. అవి ఎక్కడ బయట పడేయచ్చో పడేయకూడదు తెలియదు నాకు. అందుకోసమనే అన్ని కవర్ లో పెట్టి రూమ్ లోనే ఉంచుతున్నాను, బయటికి కూడా తీసుకువెళ్ళడం లేదు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత చెరువులోనో వెందలోనో కలిపేస్తే సరిపోతుంది కదా. ఇంకా నీట్ గా క్లీన్ చేసేస్తున్నాను అవి కూడా తీసి. ఇంకా చెంబులో అయితే అలా వాటర్ వేసి పెట్టాను, అందులోనే పసుపు కలిపేసి ఒక వేప కొమ్మ అయితే వేసాను అనమాట. ఇంక మొత్తం అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను రూమ్ అయితే. ఇంక ఈ రోజు అయితే వంట అది అవ్వలేదు, ఇంకా టిఫిన్స్ అవి అయినప్పటికే 10 అలా అయిపోయింది. వంట చేయలేదు బేగా, పాపకు కూడా స్కూల్ లేదు కదా, బాబు ఎలాగా స్కూల్ కి వెళ్ళడం లేదు. ఈ రోజు మొత్తానికి హాలిడే కదా, అందుకోసమని కూరలు అవన్నీ ఏం చేయలేదు. సరే స్కూల్ ఎలాగా లేదు కదా, మధ్యాహ్నం నుండి చెయ్యొచ్చు అనేసి చేయలేదన్నమాట. ఇంక ఈ చెత్త అంతా కూడా తుడిచేసి ఒక కవర్ లోకి అయితే ఎత్తేసాను. ఇంకా స్టవ్ మీద ఇందాక పాలు బియ్యము అవన్నీ వేసి పెట్టాను కదా, దాంట్లోకి అయితే బెల్లం తురుముతున్నాను ఇక్కడ. నేను ఈ గ్లాస్ తో అయితే వేసాను కదా ఇందాక, సో ఈ గ్లాస్ నిండా కూడా బెల్లం అయితే తురుముకుంటాను. అంచనా ప్రకారం వేసుకుంటాను, అంటే ఒక మెజర్మెంట్ ప్రకారం వేస్తాను. అంచనా ప్రకారం వేయడం రాదు నాకు. ఏదైనా సరే ఇలా గ్లాస్ తో కొలతలు పెట్టుకునే చేస్తూ ఉంటాను, అందుకే అన్ని పర్ఫెక్ట్ గా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏదో అదుపు తప్పితే తప్పొచ్చు, కానీ మాక్సిమం అన్ని కూడా ఇలా పర్ఫెక్ట్ గానే చేస్తూ ఉంటాను. ఇంకా జావలో అయితే వేపినవి ఏమీ వేయకూడదు, అందుకే కిస్మిస్ జీడిపప్పు ఇవేమి కూడా వేపేసేయలేదు, జస్ట్ యాలకులు దంచేసి అందులో వేసేసాను. వేసిన తర్వాత పరవన్నం అంతా రెడీ అయిపోయింది అన్న టైంకి పైన అయితే ఒక 2-3 స్పూన్లు నెయ్యి అయితే వేసాను. చాలా టేస్టీగా అయితే వచ్చింది. మాక్సిమం జీడిపప్పు కిస్మిస్ వేయకపోయినా సరే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. వేస్తే నెయ్యిలో ఫ్రై చేసి వేస్తే బాగుంటాయి, నార్మల్ గా అలా పైన వేసేస్తే బాగోదు. ఇంకా అక్కడ పరవన్నం అయితే అవుతూ ఉంది, ఈ లోపల ఇంకొక స్టవ్ ఖాళీగానే ఉంది కదా అనేసి అట్లయితే వేయడం స్టార్ట్ చేశాను. ఇదంతా కూడా మార్నింగ్ రొటీన్, ఆఫ్టర్నూన్ కూడా కాదు, మార్నింగ్ రొటీనే. ఆల్రెడీ పచ్చడికి అయితే రెడీ చేశాను కదా, అది కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా అట్లు వేస్తే ఒకరు తింటూ ఉంటారు కదా అనేసి అట్లయితే వేస్తున్నాను. నేనైతే ఆనియన్ ని ఇలా స్పోర్క్ స్పూన్ ఉంటుంది కదా, దానికి గుచ్చుకొని రేక్ అయితే రాస్తాను, అప్పుడు అట్టు అన్నది రేక్ అంటుకోకుండా వస్తుంది అనమాట. సో దోశ అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ అట్టుకే ఇలా రాస్తాను, మిగిలినవన్నీ కూడా పైన ఆయిల్ వేస్తే బాగా వచ్చేస్తాయి. చాలా మంది మా ఫ్రెండ్స్ ఇంటి దగ్గర వాళ్ళు అట్లు వేయడానికైనా చపాతీ చేయడానికైనా చాలా విసుక్కుంటారనమాట. వీళ్ళనే కాదు చాలా మందికి విసుగ్గా ఉంటుంది. నేను ఫాలో అయ్యే ఒక టిప్ మీ అందరికి కూడా షేర్ చేస్తాను. అదేం పెద్ద టిప్ అని చెప్పనులేండి. ఫస్ట్ అయితే కర్రీస్ గాని చట్నీలు గాని ఏవైతే అట్లలోకో లేదంటే చపాతీలోకో చేసుకుంటాం కదా, వాటిని అయితే రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా విసుగొచ్చేలా నేను పని చేయను. 2 రేకుల మీద 2 పెన్నాలు అయితే పెట్టేసుకుంటాను. అందరూ తింటాను అన్నప్పుడు నేను చేస్తాను అనమాట. సో ఇలా చేసేటప్పుడు ఏంటంటే 2 పెన్నాల మీద 2 రేకులు పెట్టేసుకొని 2 అట్లు వేసేస్తూ ఉంటాను. సో ఒక్క అట్టు వేసే టైంలో మనకి ఇక్కడ 2 అట్లు అన్నవి ప్రిపేర్ అయిపోతూ ఉంటాయి. ఇంకా చపాతీ అయితే 2 ఉండలు చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టి పాముతాను. రావేమో అని భయం అక్కర్లేదు, మనం కరెక్ట్ కన్సిస్టెన్సీలో కనుక
కలిపామనుకోండి అస్సలు అంటుకోదు. కొంచెం పిండి స్టఫింగ్ కి తీసుకొని పాముకుంటే చాలా బాగా వచ్చేస్తాయి చపాతీలు అన్నవి. అండ్ నేను ఇక్కడైతే ఒక ఆనియన్ ని హాఫ్ గా కట్ చేసి ఫోర్క్ స్పూన్ కి అయితే గుచ్చుకొని పెట్టుకున్నాను. దాంతో అయితే రాస్తూ ఉంటాను. మరి మీరు ఎలా రాస్తారో, ఆనియన్ తోనా లేదంటే ఏదైనా క్లాత్ యూజ్ చేస్తారా, లేదంటే డైరెక్ట్ గా స్పూన్ తోని వేస్తూ ఉంటారా ఆయిల్ అన్నది చెప్పండి. నేను ఫస్ట్ అట్టుకు మాత్రమే రాస్తాను, మిగతావన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి, బాగానే వస్తాయి. ఇవి ఐరన్ రేకులే, నాన్ స్టిక్ అయితే కాదు. నాన్ స్టిక్ రేకులు యూజ్ చేయకూడదు కదా, సో నేను ఇవే యూజ్ చేస్తాను. ఇంకా ఒక్కొక్కరికి వేసి ఇచ్చేస్తున్నాను అనమాట. అట్లు వేసి ఇచ్చిన తర్వాత లాస్ట్ లో మా నాన్నమ్మకి వర్షకు కూడా ఇచ్చాను. మా నాన్నమ్మ అయితే తను తింటూ వర్షకు అయితే తినిపిస్తున్నారనమాట. ఈరోజు స్కూల్ హాలిడే కదా, అందులోని మా నాన్నమ్మ వచ్చారంటే కొంచెం ముద్దు చేస్తారు. సో వేసిస్తే ఇద్దరు తింటున్నారు. పరవన్నం వండాను కదా, అది కూడా కొంచెం కొంచెం అందరికి వేసి ఇచ్చాను. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్